నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం నేనే నిర్మించానని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. అసలు ఈ ట్వీట్‌ని ఏ విధంగా చూడాలి? ఇలాంటి అంశాలన్నీ చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమ్మరావు గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అన్నిటికి ముందుకు దూసుకెళ్తుంటే అన్ని పెట్టుబడులు కావచ్చు, మొత్తం అమరావతి ప్రాజెక్ట్ కావచ్చు, ప్రతి ఒక్కటి చూసుకుంటే అన్ని ముందుకెళ్తా ఉన్నారు. అయితే ఇప్పుడు భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం కూడా నేనే నిర్మించాను. జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కదానికి అడ్డుపడుతూ క్రెడిట్ మొత్తం నాది, చెప్పుకునేది మీది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం మీద విమర్శిస్తున్నారు సార్. జగన్మోహన్ రెడ్డి విమర్శలను ఏ విధంగా చూడాలి సార్ అసలు? ఇప్పుడు ఆయన అడ్డుపడితే ఆగదు. జగన్మోహన్ రెడ్డి చేశాను అంటే ఇంత చేస్తే ఇంత చెప్పుకుంటాడు అతను. అవును. మరి ఆ రోజు చెప్పుకోలేదు అంటే చేయనట్టే కదా. ఇక్కడ భోగాపురంలో విమానాశ్రయం నిర్మించాలని చెప్పనే ఆలోచన తెలుగుదేశం ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారిది. కర్త క్రియ కర్మ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆనాటి ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు. భూసేకరణ చేశారు. ఆయన మొట్టమొదట దాని మీద వ్యతిరేకంగా మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి. మీరన్నట్టు ఎర్ర బస్సు కూడా రాని ప్రదేశాల్లో విమానాశ్రయం ఏర్పాటు చేస్తారని చెప్పి కూడా మాట్లాడాడు. కావాలంటే క్లిప్పింగ్ అంతా చూసుకోండి. ఆ తర్వాత అక్కడికి వెళ్ళేసి మనం అధికారంలోకి వస్తాం 3 సంవత్సరాల తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం మీ దగ్గర తీసుకున్నటువంటి భూముల్ని తిరిగి వెనక్కిచ్చేస్తాను అని చెప్పని అన్నాడు. తర్వాత దానికి అతని వ్యాపార అవసరాల నిమిత్తం ఆ పనులు కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చింది. గమనించుకోండి మీరు. ప్రజల కోసమో రాష్ట్రం కోసం అయితే చేసి ఉండేవాడు కాదు. తన వ్యాపార అవసరాలకి, తన స్వలాభం కోసం మాత్రమే దాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ముందుకు వచ్చాడు. అయినా సరే పూర్తి చేయలేకపోయాడు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు కాబట్టి దాన్ని పరుగులు పెట్టించాడు. ప్రత్యేక అంటే తన ప్రాంతంలో ఉంది కాబట్టి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఈరోజు 95% పూర్తయింది. నిన్ననే అక్కడ ట్రయల్ రన్ కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి. అంటే ఒకటి మొదలుపెట్టింది వాళ్ళే. చంద్రబాబు నాయుడు గారు అదృష్టం ఏందంటే ఆయనే దాన్ని మొదలుపెట్టాడు. శంకుస్థాపన ఆయనే చేశాడు. ప్రారంభోత్సవం కూడా ఆయనే చేయబోతున్నాడు. అలాగే అమరావతి, అలాగే పోలవరం. నిజంగానే అంటే దేవుడు కూడా ఆయన పక్షాన్ని నిలబడ్డాడని భావించాలి. ఇక్కడ ప్రజలు కోరుకున్నట్టే మధ్యలో ఆయన విలువేంటో తెలిసి వచ్చింది. 5 సంవత్సరాలు అధికారంలో లేకపోబట్టి రాష్ట్రానికి జరిగిన నష్టం ఏంటో అందరికీ ఒక అంచనాకు వచ్చారు. కాబట్టి తిరిగి ఆయన గెలిపించుకున్నారు. కాబట్టి ఈ పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ భోగాపురానికి సంబంధించి మామూలుగా అంతకుముందు ఎక్కువ భూములు సేకరించాలనుకున్నా కూడా కొంచెం వ్యతిరేకత వచ్చిన కారణంగా 2000 ఎకరాలకే పరిమితం చేయడం కూడా జరిగింది. అయితే ఆ భూముల్లో ఎక్కువ శాతం అశోక్ గజపతిరాజు గారికి సంబంధించి ట్రస్టుకు సంబంధించిన భూములే. అప్పుడు ఆయన ఆ శాఖ మంత్రి, ఇప్పుడు రామ్మోహన్ నాయుడు ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతో పుట్టి ముందుకెళ్తున్నటువంటి కార్యక్రమాలు కొనసాగించి ఆయన పేరు పెట్టుకోవడంలో కూడా విఫలమయ్యాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే నువ్వు విఫల ముఖ్యమంత్రిగా మిగిలిపోయావు కాబట్టి నీ సేవలకి మాకొద్దు, పొరపాటు, నీ దోపిడీ మాకు వద్దని చెప్పని ఇంటికాడ కూర్చోబెట్టారు. ఇవన్నీ తెలియని మనిషి అయితే కాదు జగన్మోహన్ రెడ్డి, తెలుసు అతనికి, అతని మనుషులందరికీ కూడా. ఏంటంటే 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నాడు కాబట్టి అంతకుముందు రాజశేఖర రెడ్డి అబ్బాయిగా 67 స్థానాలు ఇచ్చారు. 67 స్థానాలు ఇచ్చి ఈ ప్రభుత్వం మీద అన్ని అబద్ధాలు చెబుతున్నాడు కాబట్టి ఒకసారి చూద్దామని చెప్పి 151 స్థానాలు ఇచ్చారు. నీ పరిపాలన చూశారు కాబట్టి 11 స్థానాలు పరిమితం చేశారు. అంటే ప్రజలు నీ పరిపాలన ఏ విధంగా అర్థం చేసుకున్నారు, నీకు అర్థం కాకపోవడం అనేది నీ దురదృష్టం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టం. ఇక్కడ భోగాపురం కావచ్చు, లేకపోతే అమరావతి కావచ్చు, కియా పరిశ్రమ కావచ్చు, పోలవరం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారో మనం చూస్తూనే ఉన్నాం. భవిష్యత్తు ఆయన ఏది మంచి చేసినా ఆయన అనుభవించకపోవచ్చు, అంత అవకాశం ఆయనకు ఉండదు. అవును. ఇప్పుడు మిగిలిన పిల్లలు, వాళ్ళ పిల్లలు నిస్సందేహంగా కూడా ఆ ఫలాలని అనుభవిస్తారు. అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు.
ఈ భోగాపురం విమానాశ్రయందే కాకుండా సార్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కటి ఈయన ఇప్పుడు స్కూల్ పిల్లలు కావచ్చు, ఏది మన ఈ రాష్ట్రంలో జరుగుతున్న పెట్టుబడులు కావచ్చు, మరి ముఖ్యంగా చూసుకుంటే సంక్షేమ పథకాలు కూడా ఏది ఒక్కటి అమలు చేయని మొత్తం నేను అమలు చేసినే మీరు అమలు చేసుకుంటున్నారని క్రెడిట్ మొత్తం నాదైతే మీ పేరు చెప్పుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి ఈ విమర్శలను ఏ విధంగా చూడాలనుకుంటున్నారు సార్ నేను? ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కాకుండా జగన్మోహన్ రెడ్డి నాన్న సంగతి కూడా చూడాలి మనం ఇక్కడ. రాజశేఖర రెడ్డికి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంటు ఆయన ఆలోచన విధానంతో వచ్చిందే, ఆయన మానసిక పుత్రిక అని చెప్పని ప్రచారం చేస్తున్నారు కదా. అవును. ఫీజు రీయింబర్స్మెంట్ అనేది మొట్టమొదట ప్రారంభించింది చంద్రబాబు నాయుడు గారు. ఎస్సీలకి ఎస్టీలకి 100% బీసీలకి 50% రాయితీతోటి ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఆయన ప్రారంభించాడు. వాళ్ళు ప్రచారం చేసుకోలేదు, వీళ్ళు వచ్చి ప్రచారం చేసుకున్నారు. ఆ రోజు విద్యార్థులకు సంబంధించి అంటే 10వ తరగతి లోపు చదువుకునే వాళ్ళందరికీ కూడా బట్టలు, బ్యాగులు, పుస్తకాలు, బూట్లు, సాక్సులు, ఆడపిల్లలకి దూర ప్రాంతం అయితే సైకిల్ కూడా ఇచ్చినటువంటిది చంద్రబాబు నాయుడు గారు. అన్నా క్యాంటీన్లు ఆయన పెట్టాడు, నువ్వు రద్దు చేసావు. ప్రజావేదిక ఆయన కట్టాడు, నువ్వు కూల్చేసావు. పరిశ్రమలు ఆయన తెచ్చాడు, నువ్వు తరివేశావు. పోలవరాన్ని ఆయన పరుగులు పెట్టించాడు, నువ్వే మునకేయించావు. ఇయే కదా నువ్వు చేసిన ఘనతలు. కియా పరిశ్రమని విస్తరణ కార్యక్రమాన్ని పారదోలేవు. అలాగే అమర్రాజా బ్యాటరీ కావచ్చు, ఒక్క యూనిట్ కరెంటు కూడా ఉపయోగించుకోకుండా 9,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పెట్టి, ఆ తర్వాత ఇంకొక 30,000 కోట్ల రూపాయలు అదనమైన భారం పెట్టి ఈరోజు చేసింది నువ్వు. ఇవన్నీ ప్రజలకు తెలియదైతే కాదు, తెలుసు కాబట్టే ఆయనకి 11 స్థానాలకు పరిమితం చేశారు. ఈరోజు స్కూల్ నేను బాగా చేసిన స్కూల్ మీరు చెప్పుకుంటున్నారు పేరెంట్స్ స్కూల్ కూడా సార్. దాని గురించి కూడా చెబుతా. ప్రతి కిలోమీటర్కి ఒక మామూలుగా చిన్నపిల్లలకి స్కూల్ కావాలి. అలాగే ప్రతి 3 కిలోమీటర్లకి ఒక స్కూల్ ఉండాలి. ప్రతి 5 కిలోమీటర్లకి ఇట్లా చంద్రబాబు నాయుడు గారు ఆ విద్యా వ్యవస్థను ఆ రోజు ముందుకు తీసుకెళ్ళాడు. రెండోది డిఎస్సి, 9 సార్లు ఆయన డిఎస్సి వేశారు. 9 సార్లు ఆయన డిఎస్సిలో 190,000 మంది అధ్యాపకులు ఆయన నియమించుకున్నాడు. నందమూరి డిఎస్సి మొదలుపెట్టిందే నందమూరి తారక రామారావు గారు. అంతకుముందు బతకలేక బడిపంతులు అనేవాళ్ళు. అన్నగారు వచ్చిన తర్వాత, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలే మారిపోయినాయి. రాజశేఖర రెడ్డి 2 సార్లు, కిరణ్ కుమార్ రెడ్డి 1 సారి వాళ్ళు డిఎస్సి అమలు చేశారు. నువ్వు ప్రకటించావు, అమలు చేయలేకపోయావు. ఇంకా విద్యా వ్యవస్థలో ఆయన తీసుకొచ్చినటువంటి సమూల మార్పులు ఏంటి? అది ఇంగ్లీష్ మీడియం అన్నాడు, అప్పుడు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం తీసేశారని మాట్లాడుతున్నాడు. ఇంగ్లీష్ మీడియం అంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయానికి వచ్చినాయి. ఏ విధంగా 10వ తరగతి వరకు ఏ రాష్ట్రానికి సంబంధించిన భాష అయితే ఉంటుందో అధికార భాష, దాంట్లోనే కొనసాగించండి, కావాలనుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో చెప్పండి అని అన్నారు. ప్రతి స్కూల్లో అవి ఉండే కదా, ఇంగ్లీష్ మీడియం చదువుకునే వాళ్ళు ఉన్నారు, తెలుగు మీడియం చదువుకునే వాళ్ళు. ఎక్కడ ఆపేశారు? స్కూల్లే మూసేయలేదు కదా, ఇంకా అదనంగా వీళ్ళు వచ్చి మొదలుపెట్టారు కదా. సుందరీకరణ అని చెప్పని గందరగోళం చేసి ఏదో చేయాలని కొన్నిసార్లు కొన్ని మాత్రం స్కూళ్ళు కాస్త అంతకుముందు కంటే మౌలిక వసతులను బాగానే ఏర్పాటు చేశాడు. దాన్ని మనమే కొట్టిపారేయలేదు, చెప్పింది చేసిందా అంతే. అతను సమూలంగా మార్పులు తీసుకొస్తే 5 సంవత్సరాల్లో ప్రామాణికంగా తగ్గుకుంటూ ఎందుకు వచ్చారు? విద్యార్థులు 3 లక్షల మంది పైన డ్రాప్అవుట్ ఉంది. ప్రారంభం నుంచి తెలుగుదేశం ప్రభుత్వం బయటికి వెళ్ళిన కాడి నుంచి వాళ్ళ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి చూసుకుంటూ ఉంటే 5 సంవత్సరాల్లో 3 లక్షల మంది పైన పిల్లలు డ్రాప్అవుట్ అయ్యారు. నువ్వు అంత అద్భుతంగా చేసి పాఠశాలను అంత గొప్పగా చేస్తే వాళ్ళు అక్కడ చదువుకోకుండా ప్రైవేట్ పాఠశాలకు ఎందుకు వెళ్తారు? ఈరోజు లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత నిస్సందేహంగా కూడా ప్రైవేట్ పాఠశాలకు వెళ్లకుండా గవర్నమెంట్ పాఠశాలకు వచ్చే విధంగా అన్నింటినీ బాగా చేసుకుంటూ వెళ్ళిపోతానే ఉన్నారు. ఇప్పుడు అమ్మఒడి నువ్వు పెట్టావు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి ఒకరికే ఇచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు కదా. ఇక్కడ అదే అతను ఏంటంటే చెయ్యనివి చెప్పుకుంటున్నాడు. ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొట్టమొదటి నుంచి కూడా చెప్పిని జనంలో తీసుకొని వెళ్ళి ప్రచారం చేసుకోవటంలో విఫలమవుతుంది. ఇప్పుడు కూడా విఫలమైంది. ఇది కూడా అనుమానమే లేదు, విఫలమైనట్టే లెక్క. నిజంగా గనక ఈ మెడికల్ కాలేజీ విషయంలో కావచ్చు, నీటిపారుదల విషయంలో కావచ్చు,
వీటిల్లో గనక ఏమేం జరుగుతుంది అని చెప్పని చివరికి మొన్న వచ్చినటువంటి యూరియా కొరతకు చూసుకున్నా కూడా రైతులకు సంబంధించి వీటన్నిటిని కూడా కృత్రిమంగా సృష్టిస్తుంది ఎవరు? అంతకుముందు కంటే కూడా ఎక్కువగా తీసుకొచ్చినా కూడా యూరియా అదనంగా ఎందుకు ఈ కొరత వచ్చింది? ఇలాంటి విషయాల్లో దృష్టి పెట్టాల్సింది ప్రభుత్వం. అన్నదాత సుఖీభావ లేదు, రైతులు ఇప్పుడు అతను ఇచ్చాడు వీళ్ళు ఇస్తున్నారు అంటే ఒకళ్ళు మొదలు పెడతారు. నందమూరి తారక రామారావు గారు పెన్షన్ ఇద్దామని చెప్పి మొదలుపెట్టాడు 40 రూపాయలు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు 75 రూపాయలు చేశాడు. దాన్ని రాజశేఖర రెడ్డి వచ్చి 200 రూపాయలు చేశాడు. చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు చేశారు, 2000 చేశారు. జగన్మోహన్ రెడ్డి ఒక 1000 రూపాయలు చేశాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి 4000 చేశారు. ఇస్తూనే ఉన్నారు కదా. ఆయన 1000 రూపాయలు పెంచడం కోసానికి 5 సంవత్సరాలు తీసుకున్నాడు. వీళ్ళు రాంగ్లోనే ఇవ్వటం మొదలుపెట్టారు, వచ్చిన నెలలోనే ఇవ్వటం మొదలుపెట్టారు కదా. అంటే ఇవాళ ఎలా ఉందంటే సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే ఏ ప్రభుత్వాలు కూడా అధికారంలో రామేమో అనే అభద్రతా భావంలో ఈరోజు రాజకీయ పార్టీలు ఉన్నాయి, గమనించుకోవాలి. దానివల్ల ఆ భారం పడేది ప్రజలకే. దీంట్లో కూడా రాజకీయ నాయకులు తీసుకునే కమిషన్లు వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ అంతిమంగా నష్టపోయేది ప్రజలు. వాళ్ళ జేబుల్లోనో లేకపోతే వీళ్ళందరూ జమీందారులు మహారాజులు వాళ్ళ ఆస్తులమ్మ అయితే ప్రజలకు పెట్టాల. ప్రజలు కట్టే పన్నులతోటి అధికారాన్ని చలాయిస్తూ నెత్తి మీదకి ఎక్కి తొక్కుతున్నారు. అది కొంతమంది తక్కువ దొక్కుతారు, కొంతమంది ఎక్కువ దొక్కుతారు. జగన్మోహన్ రెడ్డి అయితే పాతాళానికి దొక్కేశాడు, ఇప్పుడిప్పుడే మళ్ళీ బయటకు వస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఈరోజు ఒక విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాబు గారు ఆ శాఖను ఎన్నుకోవటమే సాహసం. ఈరోజు పెను మార్పులు తీసుకొస్తున్నాడు. ఒకేసారి అన్నీ పూర్తి కావు. ఈ 5 సంవత్సరాల్లో ఆయన అనుకున్నట్టుగా పాఠశాలలు అలాగే ప్రభుత్వ కళాశాలలు కూడా అద్భుతమైన పురోగతి సాధిస్తాయంటే అనుమానమే లేదు. ఎందుకంటే చెయ్యాలనుకున్న తపన ఒక నాయకుడికి ఉంటే ఎన్ని అద్భుతాలు చేయొచ్చో అటు లోకేష్ బాబు గారు చూపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి గురించి మనం చెప్పే పని లేదు. ఆయన గురించి విజనరీ. ఈరోజు ఇన్ని ఫలాలు అనుభవిస్తున్నారు అంటే ఆయన పుణ్యమే. ఇంకా ఇప్పుడు ఆయన తీసుకొచ్చేదానికి నిన్నటిదాకా మేము 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగం అన్నారు. మళ్ళీ ఒకేసారి ఇప్పుడు 16 లక్షల ఉద్యోగ కల్పన జరగడం మొదలు పెట్టడంలోనే ఆయన ఇప్పుడు నా టార్గెట్ 50 లక్షలు అంటున్నాడు. థ్యాంక్ యూ సార్.